మనకు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చాలానే నేర్పించారు. సంస్కారం, మానవత్వం, మర్యాద, మట్టిగడ్డ ఇలాంటివి చాలానే చెప్పి పెంచారు. మనం కూడా అలానే పెరిగాం. కానీ ఇప్పుడు అలా ఉంటే కూల్ కాదంట, కరెక్ట్ కాదంట. మర్యాద మర్చిన వాడి పేరు ఆల్ఫా మేల్ అట, బాధ్యతలు మర్చిన వాడు యోలో అట. రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఆ షిప్పు, ఈ షిప్పు, ఏ షిప్పు ఎక్కకుండా కమిటెడ్గా ఉండేవాడు కూల్ కాదట. ఈ ట్రెండ్ని ప్రోత్సహిస్తూ వీడియోలు, సినిమాలు, సోషల్ మీడియా కంటెంట్ అన్నీ వెచ్చలుడిగా పెరిగిపోతున్నాయి. కానీ ఇవన్నీ నచ్చని, అసలు ఏంటో అర్థం కాక అందరూ మన వాళ్ళేలే, మంచి చేస్తే మంచి జరుగుతుందిలే, పక్క వాళ్ళతో అనవసరంగా మన గొడవలు ఎందుకులే అనుకునే మనలాంటి వాళ్ళందరి గొంతు బయటికి రాకపోతే ఈ పాశ్చాత్యపు పైత్యపు ధోరణిలో మన గొంతు మూగబోతుంది, మన ఉనికి మాయం అవుతుంది, మన మనుగుడు శూన్యం అవుతుంది. అనిపించింది ఏదో బయటికి చెప్దాం, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్దాం, నచ్చితే నచ్చిందని చెప్దాం. వాడెవడో ఆ పైత్యాన్నే ప్రోత్సహించినప్పుడు మన పద్ధతిని మనం ప్రోత్సహించడంలో తప్పే ఉంది చెప్పండి. గుంట నక్కల మధ్య లేడిపిల్ల మనగలిగేనా? గొంతు విప్పకుంటే కాకుల మధ్య కోయల ఉందని తెలిసేనా? స్వార్థం తప్ప అన్యమెరుగని సమాజంలో మామూలు మనిషి తనలా మిగిలేనా? రోజు రోజుకి మంచితనం యొక్క అర్థమే మారిపోతుంది. కాబట్టి మనకు తెలిసిన మంచిని మాత్రం మంచిగా చూసుకుందాం. జై హింద్.